సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి నిర్ణయం ఆయన నెత్తిన గుదిబండగా పడిపోతోంది. ఏ కార్యక్రమం చేపట్టినా తప్పులో కాలేసినట్లే అవుతోంది. చంద్రబాబు అరెస్ట్ అయినా, విశాఖకు మారటమైనా నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి. వామ్మో జగన్ అని భయంతో కూడిన ఆందోళనకు దిగాల్సిన దుస్థితిలోకి రాష్ట్రము, రాజకీయ వ్యవస్థ పడిపోయాయి. ఏడాది కాలంలో జగన్ నిర్ణయాలేమిటి, అవి ఎలా బూమరాంగ్ అయ్యాయో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. రాజకీయ నాయకులకు కొన్ని రోజులే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక పీరియడ్ దాటిన తర్వాత బంగారం పట్టుకున్నా ఇత్తడిగా మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతేననుకోవాలి. సహేతుకమైన రాజకీయ పరిపాలనా నిర్ణయాలతో రాష్ట్ర సంక్షేమానికి కృషి చేసి అందరితో మంచి అనిపించుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి అనాలోచిత, తొందరపాటు, కక్ష సాధింపు చర్యలతో ప్రతి ఒక్కరి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నేను జైలుకు వెళ్తే సరిపోతుందా, విపక్ష నాయకులను కూడా పంపొద్దా అనుకున్నారో ఏమో. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పనిగట్టుకుని తప్పుడు కేసుల్లో జైలుకు పంపారు. దాంతో టీడీపీ వారే కాకుండా తటస్థులు కూడా తీవ్ర ఆగ్రహానికి, అసహనానికి లోనయ్యారు. వాయువేగంతో చంద్రబాబుపై జగన్ 6 కేసులు పెట్టించారు. దాదాపు 2 నెలల తర్వాత చంద్రబాబుకు తొలి కేసులో మధ్యంతర బెయిల్ వచ్చి ఆ తర్వాత పూర్తిస్థాయి బెయిల్ పొందారు. ఇప్పుడు 3 కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. జైల్లో చంద్రబాబు అనారోగ్యానికి గురి కావడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. బెయిల్ పొందిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తున్న బక్కచిక్కిన చంద్రబాబును చూసి కంటతడి పెట్టని వాళ్లు లేరు. చంద్రబాబు అరెస్టుతో నిరసనల విషయంలో రాష్ట్రమంతా ఏకమైంది. విడుదల తర్వాత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో జనంలో తిరుగుతున్నారు. పైగా జైలు బయట చంద్రబాబు మీటింగ్ పెట్టారని కేసు వేసేందుకు ప్రయత్నించి జగన్ ప్రభుత్వం కోర్టు చేత చీవాట్లు తింది. ఇది జగన్కు పెద్ద మైనస్ పాయింట్గా పరిణమించింది. నిజానికి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ను కూడా అరెస్టు చేయాలని జగన్ భావించారు. ఒక కేసులో సిఐడి అధికారులు ఢిల్లీ వెళ్లి మరీ ఆయనకు నోటీసులిచ్చారు. లోకేష్ 2 పర్యాయాలు సిఐడి కార్యాలయానికి హాజరైనప్పటికీ జగన్ ప్రభుత్వం సాధించింది శూన్యమనే చెప్పాలి. చివరకు లోకేష్పై కేసును పట్టించుకోకుండా వదిలేయాల్సి వచ్చింది. టీడీపీ కేడర్ను తప్పుడు కేసులు పెట్టి వేధించాలని చూడడం, చివరకు వారికి కోర్టులు బెయిల్ ఇవ్వడంతో ఈ ఏడాది కూడా జరిగిపోయింది. దానివల్ల లోకేష్కు మైలేజీ రావడం తప్ప జగన్కు పెరిగిన పరపతేమీ లేదనే చెప్పాల్సి ఉంటుంది. మూడు రాజధానుల విషయంలో జగన్ పొరబడుతూనే ఉన్నారు. కోర్టు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా ఇదిగో విశాఖ, అదిగో విశాఖ అని చెబుతూనే ఉన్నారు. ప్రతి పండక్కి ఒక డెడ్ లైన్ పెట్టుకుని తర్వాత దాన్ని కొంచెం ముందుకు జరపటం మామూలు విషయమైపోయింది. ఇలా పరిపాలనా పరంగా జగన్ కు ప్రతి నిర్ణయంలో చుక్కెదురైంది. 3 రాజధానులు జగన్ కల. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టి అక్కడి కార్యాలయంలో కూర్చోవాలన్నది 4 ఏళ్ల ఆకాంక్ష. అది ఏమాత్రం నెరవేరదని ఈ ఏడాది కూడా నిరూపితమైంది. ఉగాదికి జగన్ వైజాగ్ వెళ్లిపోతారని వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. తర్వాత అది దసరా, దీపావళికి మారింది. ఈలోపు ఋషికొండను బోడి కొట్టించడం, రాజగురువుకు భూసంతర్పణ చేయడం జరిగిపోయాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం జగన్ సర్కారు పరోక్షంగా జారీ చేసిన అన్ని జీవోలను కోర్టులు నిలుపుదల చేయడం జగన్కు చావు దెబ్బగానే పరిణమించింది. ఎన్నికలు ముగిసే వరకు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోనే ఉండాల్సి వస్తుంది. దీంతో ఇక అమరావతి ఏకైక రాజధాని అని చెబుతూ టీడీపీ జనంలోకి వెళ్లే అవకాశం వచ్చింది. పైగా అమరావతి దళిత రైతులను జగన్ వేధించిన తీరు కూడా ఎన్నికల అంశమే అవుతుంది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టంలో కూడా లొసుగులు ఉన్నాయనే ఆరోపణలతో నిరసనలు పెల్లుబిక్కాయి. ఆస్తుల హక్కులు, వారసుల నిర్ధారణ లాంటి అంశాలను అధికారుల చేతుల్లో పెట్టడమేంటని టీడీపీ సహా విపక్ష పార్టీలన్నీ ప్రశ్నించాయి. భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్ 512ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల న్యాయవాదులు కూడా నిరసనలు నిర్వహించారు. దీనిపైన జగన్ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోంది. అయినా సరే తన అనాలోచిత నిర్ణయాల విషయంలో జగన్ వెనక్కి తగ్గే అవకాశం కనిపించడం లేదు. పైగా ఇప్పుడు వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎప్పుడు ఎవరు పార్టీని వదిలి వెళ్తారో తెలియక తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు తలలు పట్టుకు కూర్చుంటున్నారు. అదేమంటే అంతా జగన్ ఇష్టమని సమాధానం వినిపిస్తోంది.